పరిశుద్ధమైన తండ్రి, నీ పరిశుద్ధ నామమునకై స్తుతులు, వందనాలు. మమ్మల్ని కనికరించండి. నీ వాక్యము గ్రహించడానికి మాకు నీ కృప దయచేయండి. నీ వాక్యము ఆధారము దయచేయండి. నీ వాక్యము మా ప్రాణమునకు బ్రతుకు, మా బ్రతుకి మా ప్రభ ఆశ్రయము, దుర్గము తండ్రి. నీవు లేదే మేము జీవించలేము తండ్రి. నీ కృప దయచేయమని, నీ వాక్యము గ్రహించే మనస్సు, చూడగలిగే నేత్రములు దయచేయండి. దానికి ఆటంకమున్న అభ్యంతరం తొలగించండి మా తండ్రి. డీమన్స్ పవర్ తగ్గించండి. వాటిని అధిగమించి మేము నిన్ను ప్రేమించడానికి నీ కృప దయచేయండి. నీ ఇప్పుడు మాట్లాడే విషయంలో మీరు తోడై ఉండమని యేసు ప్రభు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రియులారా, జకరియా గ్రంథము 4వ అధ్యాయములో మరి దేవుడు జకరియా ప్రవక్త అంటున్నాడు, నాతో మాట్లాడుతున్న దూత తిరిగి వచ్చి నిద్రపోయిన ఒకని లేపినట్టు నన్ను లేపి, నీకు ఏమి కనపడుతున్నదని అడుగగా, నేను సువర్ణమయమైన దీపస్తంభమును, దాని మీద ఒక ప్రమిదియు, దీపస్తంభమునకు 7 దీపములను, దీపమునకు 7 గొట్టములు కనబడుతున్నవి. మరియు 2 ఒలివ చెట్లు దీపస్తంభమునకు కుడి ప్రక్కన ఒకటియు, ఎడం ప్రక్కన ఒకటియు కనబడుతున్నవని చెప్పి, నా ఏలినవాడ, ఇవేమని నాతో మాట్లాడుతున్న దూతని అడిగి తిని, నాతో మాట్లాడుతున్న దూత ఇదేమిటో నీకు తెలియదా అని నన్ను అడుగుగా, నేను నా ఏలినవాడ, నాకు తెలియదంటిని. అప్పుడు నాతో ఇట్లనను, జెరుబ్బబెలు, నాకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక ఆత్మచేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చను. గొప్ప పర్వతమా, జెరుబ్బబెలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు? నీవు చదును భూమి వగుదువు. కృప కలుగునుగాక నీ జనులు కేకలు వేయగా, అతడు పై రాయి తీసి దాని మీద పెట్టాను. ప్రియులారా, జెరుబ్బబెలు గవర్నరుగా పంపబడి ఉన్నాడు. పారసీక రాజు కోరెషు చేత మరి గవర్నరుగా తిరిగి యెరూషలేము కట్టడానికి, యెరూషలేము శుభ్రపరచుకోవటానికి, యెరూషలేములో దేవాలయ కట్టడానికి, వారి గృహాలు, వారి తోటలు, వారి ప్రాకారములు కట్టుకోవటానికి సమృద్ధి అయిన ధనము అన్నీ కూడా ఇచ్చి, సెక్యూరిటీ ఇచ్చి, జెరుబ్బబెలుని గవర్నర్గా, యెహోషువను ఆత్మ సంబంధమైన ప్రీస్ట్గా పంపాడు. తర్వాత ఎజ్రా కూడా వచ్చి వారిని ఆత్మ సంబంధముగా బలపరిచి ధర్మశాస్త్రాన్ని తిరిగి కట్టి, వారిలో ధర్మశాస్త్ర సంబంధమైన ప్యూర్ ఆత్మ సంబంధమైన యూదులుగా వారిని కట్టడానికి దేవుడు ప్రేరేపించాడు. అయితే జెరుబ్బబెలు కొద్దిగా అధైర్యమైన జెరుబ్బబెలు, అయ్యో ఎంత అపోషన్, ఎంత శత్రువు, ఎంత క్రూరమైన మృగాల మధ్య నేను ఈ పని చేయటానికి ఎంత కష్టము. నిన్న ఫెయిత్ గురించి మాట్లాడుకున్నాం. విశ్వాసం అనేది నిరీక్షించు అని యొక్క నిజ రూపము. ప్రియులారా, ఐఎమ్ వెరీ ఓనర్ ఆఫ్ వెరీ వీక్ ఫెయిత్. మై హ్యాండ్ ఈజ్ in the right person, in a great powerful hand. My hand is in Jesus' hand. నేను బలహీనమైన మనస్సు కలిగిన వాడిని, బలహీనమైన పాదములు కలిగిన వాడిని, బలహీనమైన శక్తి, బలహీనమైన విశ్వాసము కలిగిన వాడిని. కానీ నా చెయ్యి
బలవంతుడైన శక్తివంతుడైన నా ప్రభు చేతిలో ఉన్నది. ఆయన నన్ను పట్టుకుంటాడు. జెరుబ్బాబెలు బలహీనమైన వాడే. అక్కడున్న డిజాస్టర్స్, అక్కడున్న ఇబ్బందులు, ఇన్విజిబుల్ బ్లాకింగ్స్, దృశ్యమైనవి కొన్ని ఆటంకాలు, అదృశ్యమైనవి కొన్ని ఆటంకాలు, అనేకమైన బలహీనతల మధ్య ఈ పనులు, ఈ కార్యం చేయాల్సి వచ్చినప్పుడు జెరుబ్బాబెలుతో దేవుని వాక్యం ఏంటంటే, శక్తి చేత కాదు, బలమ చేత కాదు, ఇది యెహోవా కార్యము. నీ శక్తి చేత కాదు, ఇది యెహోవా కార్యము. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఇదే, యెహోవాకిదే. శక్తి చేతనైనను బలము చేతనైను కాక నా ఆత్మ చేతన ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానివి. చిన్న చిన్న చిక్కులు, చిన్న చిన్న సమస్యలు, ఇన్విజిబుల్ ప్రాబ్లమ్స్, ఇన్విజిబుల్ బ్లాకింగ్స్ ఇన్ అవర్ లైఫ్, కనపడని కనబడేవి, దృశ్యమైనవి అదృశ్యమైనవి, అనేకమైన ఆటంకాలు, అభ్యంతరాలు మన జీవితాల్లో వస్తున్నాయి. కుటుంబాల్లో అనేక సమస్యలు వస్తున్నాయి. భార్యాభర్తల మధ్య సమస్యలు, అసమాధానం వస్తుంది. బిడ్డల మధ్య, తల్లిదండ్రుల మధ్య అసమాధానం వస్తుంది. స్నేహితుల మధ్య, సమాజంలో ఎక్కడ చూసినా ఇద్దరుంటే వారి మధ్య ఏదో సమస్యలు వస్తున్నాయి. ఒకరి మీద ఒకరిని నమ్మలేని పరిస్థితులు వస్తున్నాయి. ఒకరిని గురించి ఒకరు అనుమానపడే వస్తున్నాయి. ప్రియులారా, ఇలాంటి ఇబ్బందులు, ఇలాంటి సమస్యలు, ఈ డిజాస్టర్స్, నష్టాలు, వ్యాధి, బాధ, కరువు, ఇవన్నీ కూడా మనల్ని బానిసలుగా, ఏదో ఒక శక్తికి బానిసలుగా మారుస్తున్నాయి. ఏదో ఒక దానికి లోబడేటట్టుగా, దేవుని స్తుతించలేకుండా, సరైన ప్రార్థన జీవితం లేకుండా, సరైన క్రైస్తవులుగా జీవించటానికి వీలు లేకుండా, ఏదో ఒత్తిడిలు, ఏదో తొందరలు, ఏదో ప్రాబ్లంలు, ఏదో సమస్య, బిజీ బిజీ బిజీ, ఇవన్నీ కూడా మన జీవితాల్లో కలుగుతున్నాయి. వీటికి ముఖ్యమైన కారణం ఏంటంటే పాపము, దోషము. దీనికి మూలకర్త ఎవడంటే డీమన్, అపవాది, శత్రువు. ఈ శత్రువైన వాడు రకరకాలైన నష్టాలు, కష్టాలు, వ్యాధి, బాధలు, చిక్కులు, భయాలు, డౌట్స్, రకరకాలైనవి ఆందోళన మన జీవితంలో కలిగి చేస్తున్నప్పుడు, బ్రేకింగ్ ద డీమన్స్ పవర్, ద డీమన్ పవర్స్, వీటిని పగలగొట్టడానికి, వీటిని అడ్డగించడానికి, వీటిని అధిగమించి దేవుని ప్రేమించటానికి, వీటిని అధిగమించి దేవుని సన్నిధిలో మనం ఉండటానికి దేవుని యొక్క సహాయము మనకి కావలసి ఉన్నది. దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేశాడు, కానీ అపవాది మనల్ని బానిసలుగా చేయటానికి, స్లేవిష్గా మనం చేయటానికి, ఏదో ఒక కృంగిన స్థితి మనకి ఇవ్వటానికి, ఇచ్చి మనల్ని పాడు చేయటానికి అపవాది నిత్యము చూస్తూ ఉంటాడు. ఇలాంటి కనబడని పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు దేవుని ఆత్మ అంటుంది, నీ శక్తి చేత కాదు, నీ బలము చేత కాదు, నువ్వు కాదు ఇచ్చేసేది, దేవుని ఆత్మ చేత కార్యాలు చేస్తావు. నువ్వు లేచి నిలబడు, నువ్వు లేచి ధైర్యంగా ఉండు అని చెప్పినప్పుడు అతను లేచి ప్రజలందరూ చూస్తుండగా, కృపయు కలుగునుగాక, కృప కలుగునుగాక, యెహోవా కృప కలుగునుగాక, యెహోవా కృప కలుగునుగాక, సంఘము, ప్రజలు కేకలు వేస్తుండగా ఆయన తీసి ఆ రాతిని ప్రతిష్ఠించి ఆ బండను అక్కడ పెట్టినట్టుగా దేవాలయాన్ని పనులు ప్రారంభించడానికి, దాన్ని ప్రతిష్ఠించడానికి దేవుడు తన బిడ్డకి బలం ఇచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం. ప్రియులారా, డెమోక్రసీ మరి ఇంకోటి ఏంటంటే డిక్టేటర్షిప్. అడ్మినిస్ట్రేషన్లో, పరిపాలన విధానంలో
డెమోక్రటిక్ కంట్రీస్. డెమోక్రసీ. మరి గిద్యోనికి చక్కని పరిపాలన చేశాడు. మిద్యానీయుల నుంచి, అమాలేకీయుల నుండి ఇశ్రాయేల్ని కాపాడి రక్షించిన వాడు. చక్కగా 40 సంవత్సరాలు చక్కని పరిపాలన గిద్యోను జరిపించాడు. ఇశ్రాయేల్ ఆయన చేతి కింద క్షేమముగా ఉన్నారు. ఈజ్ అనాయింటెడ్. గిడియన్ was an anointed person to rule Israel people. వారిని విమోచించడానికి, టు రిడీమ్ ఇజ్రాయెల్ ఫ్రమ్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎనిమీ. శత్రువు చేతిలో నుండి విడుదల చేయటానికి, వాళ్ళని పరిపాలించడానికి, వారిని కట్టడానికి దేవుని చేత అభిషేక్తుడైన వాడు. ఈజ్ అనాయింటెడ్ పర్సన్. 40 years he ruled Israelites. అయితే ఇతనిలో ఉన్నది ఏంటంటే, he could not prepare leaders. He has many children. చాలామంది, 70 మంది కొడుకులు ఉన్నారు, ఇంకా ఉన్నారేమో, ఇంకొకడు అబీమెలెకు, ఇంతమంది కొడుకులు ఉన్నారు. కానీ గిద్యోను తర్వాత నాయకత్వాన్ని తీసుకోగలిగిన సమర్థుడు లేడు. గిద్యోను చనిపోయిన తర్వాత ఇశ్రాయేల్ని నడిపించగలిగిన సమర్థుడు, లీడర్షిప్ లేదు. మంచి లీడర్స్ని తయారు చేయలేదు. వెనకొచ్చే వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వలేదు. అలాగూ ఈ అడ్మినిస్ట్రేషన్లో మరి లీడర్స్ని తయారు చేయలేని వీక్నెస్ ఉంటుంది గొప్ప వాళ్ళకి. ఆయన గొప్ప డిక్టేటర్, చక్కగా పరిపాలించాడు. డిక్టేటర్షిప్ బాగానుంది. కానీ ఒకవేళ ఈ డిక్టేటర్షిప్ కన్నా డెమోక్రటిక్ థింకింగ్, ప్రజాస్వామ్యము, ఒక్కళ్ళ మీద ఆధారపడకుండా అనేక మంది మీద ఆధారపడటం, ఒక్కళ్ళ మీదే పరిపాలనంతా ఆధారపడకుండా అనేక మంది మీద ఆధారపడటం, కుటుంబాల్లో కూడా ఒక్కళ్ళే నేనే బాస్ అనకుండా అందరం షేర్ చేసుకోవటం, బిడ్డలు కూడా నేర్పటం, బిడ్డలను ప్రేమగా తయారు చేయటం, బిడ్డలని భవిష్యత్తులో రేపు చక్కని పౌరులుగా దిద్దటం, బిడ్డలకి మంచి నాయకత్వ లక్షణాలు, మంచి విశాల స్వభావాలు నేర్పటం, బిడ్డల్ని ప్రేమించటం, వెనకొచ్చే తరాన్ని కట్టడానికి మంచి లీడర్స్గా, మంచి నాయకులుగా, మంచి విజ్ఞానం కలిగిన బిడ్డలుగా తీర్చిదిద్దే బాధ్యత పేరెంట్స్కి, తల్లిదండ్రుల మీద ఉంటూ ఉన్నది. అయితే దాన్ని మర్చిపోయి మరి కొన్నిసార్లు నేనే బాస్ని, నా ఇష్టమే, లేకపోతే నా బిజీ, నా పని, నా డ్యూటీ, నేను పరిగెత్తడం, సరైన రీతిగా మరి మన వెనక వచ్చే వారిని నడిపించుకోలేని, వారిని చక్కగా లీడర్స్గా తయారు చేయలేని బలహీనతలు ఉంటూ ఉన్నాయి. ఇప్పుడు ఇలా డెమోక్రసీలో అది అనేక పిల్లర్స్ మీద నిలబడి ఉంటుంది, అది పడిపోదు. డిక్టేటర్షిప్ అనేది ఒకే పిల్లర్ మీద నిలబడి ఉంటుంది. ఏదైనా అవాంతరాలు, భూకంపాలు, గాలివాన్లు, తుఫాన్లు వచ్చినప్పుడు పడిపోతుంది. డిక్టేటర్షిప్ పడిపోతుంది. కానీ డెమోక్రసీ ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని పార్టీలు వచ్చినా, ఎన్ని ఇంటర్నల్ వార్స్ వచ్చినా, ఎన్నొచ్చినా నిలబడి ఉంటుంది డెమోక్రసీ. ఇలాంటి డెమోక్రటిక్ ఉద్దేశాలు, థాట్స్ లేక గిద్యోను కూడా పిల్లల్ని సరైన నాయకుల్ని తయారు చేయలేకపోయాడు. అలాంటి పరిస్థితుల్లో మరి ఒక దుష్టుడు, ద్రోహి, అతను చాలా చెడ్డవాడు, దుష్టుడు, ద్రోహి, దుర్మార్గుడైన వాడు అబీమెలెక్, కిరాతకుడు, రౌడీ. అబీమెలెక్ అనేవాడు సర్వెంట్ గర్ల్ పుట్టినవాడు, ఉపపత్నికి పుట్టినవాడు. వాడు చాలా దుర్మార్గమైన ప్లాన్ చేశాడు. షెకెం వెళ్ళి
షెకెములో వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, వాళ్ళ అమ్మ తాలూకా బంధువుల దగ్గరికి వెళ్ళి, మనం షెకెము ప్రజలము, మరి మా నాయనకి గిద్యోనికి 70 మంది కుమారులు ఉన్నారు, మరి నేనేమో ఉపపత్నికి లేకపోతే స్లేవ్ గాళ్ళు, బానిస గాళ్ళు, సర్వెంట్ గాళ్ళు పుట్టినవాడిని, మరి ఆ 70 మంది పరిపాలిస్తే మీకు ఇష్టమా, లేకపోతే నేను పరిపాలిస్తే మీకు ఇష్టమా అని అడిగాడు షెకెం ప్రజల్ని. వాళ్ళందరూ పోగు చేసి, మా చుట్టాలు పక్కాలు వాళ్ళు వచ్చేస్తారు. ఆ 70 మంది పరిపాలన చేస్తే మీకు ఇష్టమా, ఒక్కడిని పరిపాలన చేస్తే మీకు ఇష్టమా? ప్రియులారా, ఒక్కడు పరిపాలన చేస్తే వాడు మంచిగా ఉండొచ్చు, దుర్మార్గుడిగా ఉండొచ్చు. 10 మంది ఉన్నప్పుడు రకరకాలైన ఆలోచనలు, షేరింగ్, రకరకాలైన కేరింగ్, కలిసి పనిచేసేటప్పుడు కొన్ని నియమాలు నిష్టలు నేర్చుకుంటూ ఒకటి చెడ్డవాడైనా ఇంకొకడు మంచి మార్గంలో నడిపించడానికి, కరెక్ట్ చేసుకోవటానికి ఉంటారు. వీడు చాలా దుర్మార్గుడుగా 70 మంది పరిపాలిస్తే మీకు బాగుంటుందా, నేను ఒక్కడే పరిపాలిస్తే బాగుంటుందని అడిగి వాళ్ళ దగ్గర అక్కడ ఆ బాల్ దేవత దేవాలయంలో ఉన్న ధనాగారం డబ్బు తీసుకొని కొంతమంది కిరాయి రౌడీలను పెట్టి గిద్యోని యొక్క 70 మంది కొడుకుల్ని ఒకే బండ మీద చంపేశాడు, నరికాడు. కిరాయి రౌడీలతో ఒకే బండ మీద 70 మంది గిద్యోని కొడుకులు చంపించాడు. ప్రియులారా, గమనించండి, మహావీరుడు, మహాపరాక్రమవంతుడు, గొప్పవాడు, ఈజ్ అన్ అనాయింటెడ్ పర్సన్, ఇంత పరిపాలించిన వాడు మరి తన యొక్క ఆ కేర్లెస్నెస్ కానీ, లేకపోతే తన యొక్క ఒకవేళ చేతగానితనం కానీ, తన జీవిత భవిష్యత్తుని గమనించలేని బలహీనత వల్ల కానీ సరైన నాయకత్వాన్ని లేకుండా చేసినప్పుడు, ఆ ప్రజల్ని పరిపాలించే నాయకుడు లేనప్పుడు, 70 మందిలో ఒకడు కూడా లేనప్పుడు, బయటోడు ఎవడో శత్రువు లేకపోతే ఎవడో ఇల్లీగల్గా పుట్టినవాడు ఇక్కడ వచ్చి నేనని దాన్ని తీసుకొని గిద్యోను కుమారులందరినీ చంపి వాడు నాయకుడయ్యి ఆ ప్రజల్ని బహుశ్రమలు పెట్టాడు. బహుశ్రమలు పెట్టాడు. ఇప్పుడు ఇలా 70 మందిని చంపేటప్పుడు చిన్నోడు ఎక్కడో దాక్కొని ఆ యోతాము వాడు పారిపోయి గెరిజిం కొండ మీదకి ఎక్కి కేకలేస్తూ వాళ్ళని శపిస్తున్నాడు. అయ్యో షెకెము ప్రజలారా, మీ నాయకుడైన గిద్యోను మిమ్మల్ని రిలీజ్ చేసి మిమ్మల్ని విమోచించిన వాడు, మిమ్మల్ని పరిపాలించిన వాడు, ఏ దిక్కులేని స్థితిలో ఉన్నప్పుడు మిమ్మల్ని జనాంగంగా కూర్చిన అంత గొప్ప గిద్యోను కొడుకుల్ని మీరు 70 మంది చంపుతారా? మీరు ఏమైపోతారో, మీరు కాలిపోతారు. శాపలు పెట్టాడు. ప్రియులారు, అలాగే జరిగింది. ఆయన యోతాము వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఒక యాలిగరీ మనం చెప్పుకున్నాము. పారబుల్ అంటే ఒక సత్యాన్ని అప్లై చేయవచ్చు. యాలిగరీ అంటే అనేక విషయాలని దానికి మనతో మాట్లాడుతూ ఉంటే అప్లై చేయవచ్చు. ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే, మరి అడవిలో ఒక ముళ్ళ చెట్టు వెళ్ళింది. అడవిలో ఒక చెట్టు వెళ్ళి, మరి నీవు మాకు రాజుగా ఉండమని, అడవిలో చెట్లన్నీ వెళ్ళి నీవు మాకు ఒక రాజుగా ఉండమని ఒలీవ చెట్టు దగ్గరికి వెళ్ళి అడిగింది. అయ్యో, ఒలీవ చెట్టు ఏమందంటే, నేను చక్కని ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తాను, ఆ ఆయిల్తో రాజులను అభిషేకిస్తారు, ఆ ఆయిల్తో నీతి క్రియలు, రక్షణ, అభిషేకము, అనాయింట్మెంట్, దైవ కార్యము జరిగించే నేను చక్కని ఆయిల్ ఇచ్చే నేను నా పని మానేసి మీ మీద రాజుగా ఉండగలనా? వద్దు అన్నాడు. అలాగే అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి అడిగారు వృక్షాలు. ఆ అంజూరపు చెట్టు అంది, అయ్యో నేను చక్కని ఆహారం ఇస్తున్నాను,
నా ఫలాలు మధురమైనవి. నేను చక్కని ఫలాలిచ్చే నన్ను అంజూరపు చెట్టుని అది మానేసి నేను మీకు రాజుగా ఉండనా? నేను ఉండలేను. ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్ళారు. నువ్వు మాకు రాజుగా ఉంటావా అని అడిగారు. అడిగితే నేను చక్కని ద్రాక్షారసం ఇచ్చేదాన్ని, మధురమైన ద్రాక్షారసం. ఈ ద్రాక్షారసం ప్రభు రక్తానికి ముందు కాలంలో రాబోతుంది. ఇలాంటి నా సుగుణాలని, నా యొక్క శ్రేష్టతను విడిచిపెట్టి మీ మీద అధిపతిగా ఉండగలనా అని అడిగాడు. మరి వాళ్ళన్నీ పోగయ్యి కుదరట్లేదని చెప్పి ఒక ముళ్ళ తుప్ప దగ్గరికి వెళ్ళాడు. ఆ ముళ్ళ తుప్ప దగ్గరికి వెళ్తే నేను మీకు రాజుగా ఉంటాను, నా మాట వినకపోతే మిమ్మల్ని నాశనం చేస్తాను, కాల్చేస్తాను, శపించటం మొదలుపెట్టాడు. ఉండి ఆ ఆధిక్యతనంతా తీసుకున్నాడని ఒక అలిగరి చెబుతూ ఉన్నాడు. మీరు ఇలాగే చేశారు. మరి దేవుని ద్రాక్ష తోట, దేవుని యొక్క సంతానమైన గిద్యోను కుమారులందరినీ చంపేసి ఒక దుర్మార్గుడిని మీరు రాజుగా పెట్టుకున్నారే, మీకేం జరుగుతుందో చూడమని శపించి పారిపోయాడు. ప్రియులారా, మరి దురాత్మ అబీమెలెకునకు షెకెం ప్రజలు ఇలా ఒప్పుకున్నప్పుడు దురాత్మ ఒకటిని దేవుడు పంపించాడు. 24 అధ్యాయంలో, మరి 9వ అధ్యాయము న్యాయాధిపతులు 9వ అధ్యాయము 24వ వచనంలో చూస్తే దేవుడు వారి మీదకు ఒక దురాత్మను పంపించినప్పుడు వారికి వైరం కలిగించాడు. వైరం వచ్చింది. వైరం వచ్చి మరి వారిలో వారికి వైరం కలిగింది. వైరం కలిగినప్పుడు వారు మరి వారిలో మరి ఇంటర్నల్ యుద్ధాలు, వ్యతిరేకత పుట్టింది. మరి గాలు అని అతను ఒక మరి అందులోంచి వ్యతిరేకమైన విప్లవ నాయకుడు లేచి అబీమెలెకు మీద యుద్ధం చేసి అబీమెలెకు మీద తిరుగుబాటు చేసినప్పుడు అబీమెలెకు అనేవాడు చాలా దుర్మార్గుడు. అనేక మందిని, ఇశ్రాయేల్ ప్రజల్ని, షెకెం ప్రజల్ని అనేక మందిని చంపించి ఆ దేశాన్ని కాల్చివేసి పాడు చేసి దాని మీద ఉప్పు పోశాడు. అంటే ఇక ముందు కాలంలో కూడా పనికిరాకూడదని ఇలాంటి దుర్మార్గుడు అతను అలాగూ దుర్మార్గ పని చేసే వైరు పుట్టించాడు దేవుడు. తర్వాత తేబేను గుడి మీదకి వచ్చి ఆ తేబేనులో ఉన్న గుడి దేవాలయంలో మరి ఇశ్రాయేల్ ప్రజలు దాక్కున్న అనేక మంది దాక్కున్నారు. గొప్ప గొప్ప నాయకులు, లీడర్స్ కూడా అందరూ దాక్కుంటే దాన్ని కాల్చివేయటానికని ఆ గుడిలో ఉన్న వాళ్ళందరినీ చంపేస్తాడు. కర్రలు, చెట్లు నరుకొచ్చి దాని చుట్టూ పేర్చి అగ్గి పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు ప్రియులారా, ఆ గోపుర శిఖరం మీద ఉన్న ఒక స్త్రీ చూసింది. ఆ దేవాలయ గోపురము శిఖరం మీద ఉండి ఒక స్త్రీ చూసి ఆమె తిరగల రాయి తీసుకొని వాడి తల మీద వేసినప్పుడు వాడి తల బద్దలై అక్కడే చచ్చిపోయినప్పుడు ఇశ్రాయేలుకి ఫ్రీడమ్ వచ్చింది. బోర ఊదారు. దుర్మార్గుడు, శత్రువు, క్రూరమైన ఒక డిక్టేటరు, క్రూరమైన ఒక దొంగ, దుర్మార్గుడు చచ్చాడు అని పెద్ద బోర ఊదినప్పుడు ఇశ్రాయేల్కి మళ్ళీ తిరిగి మరి స్వతంత్రం వచ్చింది. వారు చక్కగా తిరిగి ఇంటికి వెళ్ళిపోయారు. ప్రియులారా, అనాయింటెడ్ దేవుడు కొంతమందిని బలపరుస్తూ ఉన్నాడు. దేవుడు కొంతమందిని బలపరుస్తూ అభిషేకిస్తూ ఉన్నాడు. తన కార్యం కొరకు మరి వచ్చే ఆటంకాలు, పరిపాలనలో వచ్చే ఆటంకాలు, అభ్యంతరాలు, ఇబ్బందులు
వీటన్నిటినీ జయించటాని కోసం ఈ శ్రమకాలంలో మరి దేవుడు కొంతమందిని అభిషేకిస్తూ ఉన్నాడు. ఆ స్త్రీ, దట్ లేడీ, షీ వాజ్ అనాయింటెడ్ ఫర్ గాడ్స్ వర్క్. దేవుని పిల్లల్ని విడుదల చేయటానికి, దేవుని పిల్లలకి విజయం కలుగు చేయటానికి, ఈ భయంకరమైన విపత్తునికి ఇప్పుడే చాలామంది చచ్చిపోయారు. దేవాలయ గుళ్ళో దాక్కున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ ప్రజలందరినీ వాడు నాశనం చేస్తాడు, పట్టణాన్ని నాశనం చేస్తాడు. వాడి చేతి నుండి, రాక్షసుడి చేతి నుండి విడిపించటానికి షీ వాజ్ అనాయింటెడ్ పర్సన్. దేవుడు ఆమెకి శక్తినిచ్చాడు, దేవుని ఆమెకి అనాయింటింగ్ పవర్ ఇచ్చాడు. ఈ శక్తి చేత, దేవుని ఆత్మ చేత, దేవుని క్రియ చేత ప్రజలకి స్వతంత్రం తెచ్చిన స్త్రీగా ఉన్నది. ఇన్విజిబుల్ బ్లాకింగ్స్, కొన్ని తెలిసి కానీ కొన్ని తెలియక కానీ మన జీవితంలో అనేకమైన ఆటంకాలు, అభ్యంతరాలు, ద మౌంటైన్స్ ఆఫ్ డిఫికల్టీస్, గొప్ప పర్వతాలు మనకి వచ్చినప్పుడు మరి రిమూవ్ దెమ్ త్రూ ద అనాయింటింగ్ పవర్. దేవుడిచ్చిన ఆత్మ చేత, దేవుడిచ్చిన శక్తి చేత, దేవుడిచ్చిన జ్ఞానం చేత, దేవుని యొక్క అభిషేకం, అనాయింట్మెంట్ చేత వీటిని జయించగలము, వీటిని జయించవచ్చు. ప్రియులారా, అనాయింటెడ్ పవర్, అనాయింటెడ్ పవర్, ఫోర్ రన్నర్ బాప్తిస్మిచ్చి యోహాను యేసు ప్రభు గురించి మరి అనుమానపడ్డాడు. గాడ్ అనాయింటెడ్ జీసస్ యాజ్ ఎ సేవియర్ ఆఫ్ ద వరల్డ్. ఆయన కుమారుడుగా, ప్రజల్ని రక్షించేవాడుగా, ప్రజల పాపం నుండి రక్షించే విమోచకుడుగా, మరి తన బిడ్డలను తిరిగి పరలోకంలో చేర్చుకోగలిగిన సమర్థుడుగా, తన బిడ్డల్ని మళ్ళీ తిరిగి మరి సైతాను చేతిలోకి వచ్చిన మరి నియంత చేతిలో నుంచి బయటపడి మరి స్వతంత్రులుగా చేయటానికి పంపిన యేసు ప్రభు యొక్క అనాయింట్మెంట్, దాని గురించి ఫోరన్నర్ బాప్తిస్మిచ్చి యోహాను అనుమానపడ్డాడు. హీ విల్ రిమూవ్ ద యోక్ త్రూ అనాయింటింగ్ స్పిరిట్. దేవుడు తన కుమారుడిని యేసు ప్రభువుని అభిషేకించి వారసుడుగా, శక్తివంతుడిగా పంపాడు. ఆయన మన మీద ఉన్న అవన్నీ కూడా, మన మీద ఉన్న యోక్, కాడి, ఈ బానిసత్వం అనే కాడి, ఈ యొక్క డిక్టేటర్షిప్ కింద ఉన్న కాడి, ఈ బలత్కారాల కింద ఉన్న కాడి, ఈ దుష్టత్వం, దుర్మార్గం కింద ఉన్న నలిగిపోతున్న, మగ్గిపోతున్న మనల్ని విమోచించటానికి యేసు ప్రభు వస్తే బాప్తిస్మిచ్చి యోహాను అనుమానపడ్డాడు. ప్రియులారా, తర్వాత సంఘానికి చెప్పిన యేసు ప్రభు పరలోకానికి వెళ్తూ చెప్పిన మాట ఏంటంటే, మీరు యెరూషలేములో కనిపెట్టండి, ద అనాయింటింగ్ స్పిరిట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ కమ్ అపాన్ యూ. పరలోకము నుండి పరిశుద్ధాత్మ దేవుడు, ద అనాయింటింగ్ స్పిరిట్, అభిషేక్తు మిమ్మల్ని బలపరిచేవాడు, మీకు శక్తినిచ్చేవాడు, మిమ్మల్ని ఎంపవర్, మీకు శక్తినిచ్చే పరిశుద్ధాత్మ దేవుడు పరలోకము నుండి వస్తున్నాడు. ఆయన వచ్చేంత వరకు మీరు కనిపెట్టండి. యేసు ప్రభు అన్నాడు, మీరు యోహాను సువార్త 14:13, మీరు నా నామమున దేనిని అడుగుదురు, తండ్రి కుమారుని మహిమపరచుకొనుటకై దానిని నిశ్చయముగా చేయను. నా నామం పేరట మీరు ఏది అడిగినను తండ్రి తన కుమారుని అనాయింటెడ్ పర్సన్ని, తన కుమారుని వారసుని మరి ఆయన హెచ్చించి గొప్ప చేయటానికి, సర్వ శక్తి ఆయనకి ఇవ్వటానికి మీరు నా నామమున దేన్ని అడుగుతారో అవి తిరిగి నేను మీకు ఇస్తానంటున్నాడు. ప్రియుల, యెషయా గ్రంథములో ఆ దినమున నీ భుజము మీద నుండి బరువు తీసివేయబడును ప్రవచనం ఉంది. ఒకానొక సమయం వస్తుంది, ఆయన దేవుని కుమారుడు, దైవ కుమారుడు, శక్తి సంపన్నుడు, రక్షకుడు, మెస్సయ వస్తున్నాడు. ఆ దినమున మీ భుజమున మీద ఉన్న కాడి, మీ భుజమున మీద ఉన్న పాపభారము, మీరు స్లేవ్స్, యు ఆర్ స్లేవ్. ఈ లోక సంబంధం కూడా మీరు బానిసలు, ఆత్మ సంబంధముగా కూడా మీరు చచ్చిన వారు, మీ బానిసలుగా ఉన్నారు.
ఆయన వచ్చినప్పుడు మీ భుజముల మీద ఉన్న యోక్, ఈ కాడి, ఈ బరువు తీసివేయబడుతుంది. మరి ఆయన వచ్చినప్పుడు మత్తయి సువార్త 11:5లో ఆయన గురుడి వారికి చూపు, కుంటి వారికి కాళ్ళు, మూగవారికి మాటలు, మరి ఆ చెవిటివారు విని దేవుని వాక్యాన్ని విని త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం చేత మీరు శక్తి సంపన్నులు అవుతున్నారు. బై ఫీడింగ్ ద వర్డ్ ఆఫ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్యం చేత మీరు తృప్తి పొందుతూ మీ కట్టుల నుండి, మీ బంధకముల నుండి, మీ పాపము నుండి, మీ అపరాధముల నుండి మీరు విడుదల పొందుతున్నారు. ప్రియులారా, గాడ్ ఈజ్ ఇన్ యాక్షన్ ఇన్ బిట్వీన్ టూ ఫోర్సెస్. గాడ్ ఈజ్ ఇన్ యాక్షన్. వీఆర్ ఇన్ బిట్వీన్ టూ ఫోర్సెస్. మన మీద ఒక ప్రక్క దేవుని యొక్క ప్రేరణ ఉన్నది, ఒక ప్రక్క సైతాను ప్రేరణ ఉన్నది. వీఆర్ ఇన్ బిట్వీన్ గాడ్ అండ్ డెవిల్. వాడు లాగుతున్నాడు, వీళ్ళు లాగుతున్నాడు, వాడు లాగుతున్నాడు, వీళ్ళు లాగుతున్నాడు. చేప నీళ్లలో ఉంటుంది కానీ బయట ఉండలేదు. కొన్ని నీళ్ళల్లో ఉండగలవు, బయట ఉండగలవు. ప్రియులారా, చేపను ఒడ్డును తీసి పడేస్తే చచ్చిపోద్ది. ఇలాగే వీఆర్ ఇన్ బిట్వీన్ టూ సిస్టమ్స్. ఒకటి గాడ్ సిస్టమ్, ఒక డెవిల్ సిస్టమ్. ఈ రెండు సిస్టమ్స్ మధ్య మనము ఇలా ఉంటూ ఉన్నాము. దేవుని ఆత్మచేత మరి మనం జీవించబడాలి. ప్రియులారా, ఎలాగూ యేసు ప్రభు దెకపలి ప్రాంతము 10 పట్టణాలు ఉన్న ప్రాంతానికి వెళ్ళినప్పుడు, గెరాసీనులని ఒక దేశం ఉన్నప్పుడు, అక్కడ ఒక డీమన్ పట్టినవాడు, డీమన్ పొజెసెడ్, దయ్యం పట్టినవాడు గొర్రెల్లో సమాధుల్లో ఉండి కేకలు వేస్తూ ప్రజలందరికీ హాని చేస్తూ హానికరంగా జీవించేవాడు. యేసు ప్రభు వెళ్ళి బై ద అనాయింటింగ్ పవర్, ఆయన అథారిటీ, తండ్రి చేత పంపబడినవాడు, తండ్రి చేత అభిషిక్తుడు, మెస్సయ్య, క్రీస్తు రక్షకుడు, తండ్రి అనాయింట్ చేసి పంపినవాడు, ద పవర్ ఆఫ్ అనాయింట్మెంట్. ఆయన మాట చెప్పగానే ఆ దయ్యాలన్నీ పోయినప్పుడు వాడు తిరిగి సంపూర్ణమైన వ్యక్తిగా అయ్యాడు. అతనిలో ప్రేమ, సంతోషము, సమాధానం వచ్చింది. అతను తిరిగి తన కుటుంబంతో, తన భార్య బిడ్డలతో సంతోషంగా బ్రతికాడు. తన గ్రామంలో సంతోషంగా బ్రతికాడు. ప్రియులారా, ఈ దినాల్లో కూడా అనేకమైన కార్యాలు, అనేకమైన రీతులుగా మనము ఈ రీతిగా దేవుని యొక్క శక్తిని పొందుతూ ఉన్నాము. హౌ టు టార్మెంట్ ద డీమన్ పవర్స్. కీర్తనకారుడు రాస్తున్నది ఏంటంటే, మరి 149 కీర్తనలో కీర్తనకారుడు ఏం రాస్తానంటే, యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును, భక్తులు ఘనత నుండి ప్రహర్షించుదురుగాక, వారు సంతోషభరితులై తమ పడకల మీద ఉత్సాహగానము చేయుదురుగాక, వారి నోట దేవునికి చేయబడు స్తోత్రార్పణలున్నవి, అన్యజనులకు ప్రతిదండన చేయుటకును, ప్రజలను శిక్షించుటకును, గొలుసులతో వారి రాజులను ఇనుప సంఖ్యలతో వారి గనులను బంధించుటకును, విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును, వారి చేతిలో 2 అంచుల ఖడ్గమున్నది. ఆయన భక్తులందరికీ ఘనత ఇదే. యెహోవాను స్తుతించుడి. మరి హౌ టు టార్మెంట్ డీమన్స్ పవర్. సైతాన్ యొక్క పవర్ తగ్గించాలి, సైతాన్ యొక్క శక్తిని జయించాలి, సైతాన్ శోధన నుండి మనం బయటికి రావాలి. దానికి ఏం చేయాలంటే, వారి చేతిలో 2 అంచుల ఖడ్గం అన్నది, వారి నోటికి దేవుని యొక్క స్తోత్ర గీతములు, ఉత్సాహధ్వనులు ఉన్నవి. వారి చేతిలో 2 అంచుల ఖడ్గం ఉన్నది. మన చేతిలో, మన తలంపుల్లో, మన హృదయముల్లో, మన మనసులో, మన కుటుంబంలో దేవుని వాక్యం ఉన్నది. దేవుని 2 అంచుల ఖడ్గం ఉన్నది. వారి తలంపుల్లో,
వారి నోట్లో దేవునికి స్తోత్రగానములు ఉన్నాయి. ప్రియులారా, ఈ రీతిగా మనము ఈ శక్తిని తగ్గించడానికి దేవుడు కృప మనకి సహాయపడుతున్నాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, నీ పరిశుద్ధ నామమునకై స్తుతులు తండ్రి. వందనాలు తండ్రి. కనికరించండి, కాపాడండి, కృప చూపించి రక్షించమని, ఈ డీమన్ పవర్స్ నుండి, శక్తుల నుండి జయించడానికి నీ సహాయము దయచేయమని యేసు ప్రభు నామమున వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మని సర్వశక్తి కలిగిన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క శక్తి, కృప మనకు తోడై ఉండునుగాక. ఆమేన్.